వెల్కమ్ టు రాజనీతి. జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి నడిపే సాక్షి పత్రిక అమరావతి మీద విషం చిమ్మటానికి ప్రతిరోజు ఒక కథనాన్ని కేటాయిస్తుంది. అందులో భాగంగా ఇవాళ ఒక కథనం రాశారు. అదేంటంటే హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 350 కోట్ల నష్టం, ప్రజల సొమ్ము ఈ రకంగా వాడేస్తున్నారు అని రాసుకొచ్చారు. పెట్టుబడిదారులు ఎన్ఆర్ఐలకు మేలు చేసేందుకే ప్రజల సొమ్ము వాడుతున్నారు. అప్పట్లో 1200 ఫ్లాట్ల విక్రయం ద్వారా 750 కోట్ల రూపాయలు వస్తుంది. ఇందులో నిర్మాణ పనులు 658 కోట్లకు అప్పచెప్పాం కాబట్టి దీని మీద 90 కోట్ల లాభం వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. 2018లో ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంలో ఈ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి 90 కోట్ల లాభం అని ప్రకటించారు అని వార్తలో రాశారు. ఇప్పుడు నిర్మాణ వ్యయం పెరిగింది. ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించిన 14 ఎకరాల ల్యాండ్ వాల్యూ ఎకరం 4 కోట్ల చొప్పున లెక్కగట్టి నిర్మాణ వ్యయం వీటన్నిటినీ కలిపితే ఆ నిర్మాణ వ్యయం 1009 కోట్లు అవుతుంది. దీని మీద వచ్చేది 750 కోట్లు అయితే దీని మీద ఖర్చు అయ్యేది 1009 కోట్లు, మొత్తం 300 కోట్ల నష్టం. 300 కోట్లు ప్రజల సొమ్ము పెట్టుబడిదారులకు ఎన్ఆర్ఐలకు పెడుతున్నారు. ఒక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులోనే ఇంత నష్టం ఉంటే మిగతా రాజధాని పనుల్లో ఇంకెంత నష్టం ఉంటుందో, ఎంత ప్రజల సొమ్ము దోపిడీకి గురవుతుందో ఆలోచించండి అన్నట్టు రాశారండి. ప్రజల మీద భారం పడుతుందని రాశారు. అరే సిగ్గుమాలిన సాక్షోడా, ఈ భారం ఎవరి వల్ల పడుతుందరా అని ఎవడైనా అడిగితే వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అనే సన్నాసి చవట వల్ల కాదా ఈ భారం ప్రజల మీద పడింది? అతను రాజధాని పనులు ఆపటం మూలంగా కాదా ఈ భారం ప్రజల మీద పడింది? ఇంత రాసినాడు అసలు ఆ ప్రాజెక్ట్ ఎవరి వల్ల ఆగిపోయింది, ఈ భారం పట్టడానికి ఎవరు కారకుడు అనేది రాయడు. ఆ రోజే ఈ హ్యాపీనెస్ట్ కొనుగోలుదారులందరూ కోర్టుకు వెళ్ళి ఉంటే కింద కోర్టు నుంచి పై కోర్టు దాకా చెప్పుతో కొట్టేది జగన్మోహన్ రెడ్డిని. డబ్బులు కట్టాళ్ళకని వడ్డీతో సహా కట్టమని చెప్పేది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇడపలపాయ ఎస్టేట్లోంచో లేకపోతే బెంగళూరు ప్యాలెస్లోంచో లేదా భారతీ సిమెంట్స్ అకౌంట్స్లోంచో తెచ్చి కట్టేవాడు కాదు. అప్పుడు కూడా ప్రజల సొమ్మే కట్టేవాడు. ఈ సాక్షి వాళ్ళు గత చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే తప్పుడు రాతలు రాసి అబద్ధాలతో ప్రజలను నమ్మించారో అలాగే మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ పప్పులు ఉడకవు. ముఖ్యంగా అమరావతి విషయంలో అమరావతిని చంపేసింది ఎవరో అందరికీ తెలుసు. అందరికేంటి, వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. వీళ్ళు సాక్షి అనే పేరు పెట్టుకొని మనస్సాక్షి లేకుండా వార్తలు రాస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం మీద తప్పుడు వార్తలు రాయటం, తప్పుడు ప్రచారం చేయటమే పనిగా పెట్టుకున్నారు వీళ్ళు. ఏదో ఒక రకంగా ఈ తప్పుడు వార్తలు రాయటం, బ్యాడ్ చేయటం, ప్రజల్లో అబద్ధాలు ప్రచారం చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావటం లక్ష్యంగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఇలాంటి పనులు చేసి అధికారం తెచ్చుకోవటం లేదా డబ్బు సంపాదించడం కంటే వ్యభిచారం చేసేవాళ్ళు వీళ్ళకంటే 1000 రెట్లు ఉత్తములని చెప్పొచ్చు. సాక్షి పబ్లిషర్ భారతిరెడ్డిని లేదంటే ఎడిటర్ ధనంజయ రెడ్డిని వీళ్ళని ప్రాసిక్యూట్ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రచారం ఇట్లా చేస్తూనే ఉంటారు. ఈ విషపరాతలు ఆగవు. Like, share and subscribe to Rajaniti channel.